ఉన్న సమయము చాలా తక్కువ టైం తెలిసి ఎక్కడైనా త్వరపడి మానవ జాతి కోసము బలైపోయిన ఆ దేవుణ్ణి స్వర్ణగా తెచ్చుకొని మరి త్వరపడి మనము పోయేది ఎక్కడికి పోతున్నాం, మన పరిస్థితి ఏమిటి, మనం ఎందుకు వచ్చాం అంటే శిక్షణ కోసం వచ్చాం, ట్రైనింగ్ కోసం వచ్చాం. ట్రైనింగ్ పూర్తి కాక ముందే కొంతమంది లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని సృష్టికర్తని మనము పోతున్న మార్గములో మరి మనం పోతున్న ప్రయాణములో మోక్షానికి వెళ్ళే దారి ఏమన్నా ఉందా అంటే ఇదిగో ప్రభువు యేసు క్రీస్తు వారి పాదాలని సమీపిస్తే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవరు కూడా రానేరడు అన్నాడు. యోహాను సువార్త మరి 14వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని, ఇదిగో చల్లారిపోయిన కాలంలో మనం ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అక్రమము విస్తరించింది. విడి చూసిన మరి ఘోరాలు, నేరాలు, రకరకాలైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన ప్రయాణము కొనసాగుతూ ఉంది. కనుక కొద్దిగా ఆలోచించండి. నువ్వు ఎందుకు వచ్చావంటే సృష్టికర్త నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన వద్ద నిన్ను ఉంచుకోవటానికి, ఆయన దగ్గర నిన్ను దాచుకోవటానికి తీసుకొచ్చాడు. కొంచెము ఆలోచించి నీకున్న సమయంలోనే, నీకింకా నీలో జీవాత్మ ఉండగానే, నీ ప్రాణము నీలో ఉండగానే సృష్టికర్త వైపు చూడు, ఆయన నీకు సహాయపడతాడు. ఆయన తన కొరకు మనల్ని నిర్మించుకున్నాడు. కనుక మనము మోక్షానికి చేరటానికి ఆయనే వచ్చి బలిగా మార్చబడ్డాడు. ఎపిసి పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారిగా మనం ఉన్నాం. మనము ఆయనతో కూడా బ్రతుకున్నట్లుగా మనకు సహాయపడుతున్నాడు. అందుకే ఆయన కలవరిగిరిలో 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి ఎలాబడి ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము మన పాపములను మనల్ని నుండి విడిపిస్తుంది. ఆయన రక్తము ద్వారాగా మనకు మోక్షము లభిస్తుంది, సిద్ధిస్తుంది. ఆయన రక్తము మన పాపమును కడిగి వేస్తుంది. ప్రభువు యేసు క్రీస్తునందు మరి నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకు శాంతి, సమాధానము, రక్షణ, ఆనందము. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఇంతవరకు ఎంత కాలము ఎత్తించారో, ఎంత కాలాన్ని, ఎంత టైమును వ్యర్థం చేసుకున్నారో గమనించి, గుర్తించి ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. మన కళ్ళ ముందరనే మనమందరం ఉండగానే ఆకుల వలె రాలిపోతున్నారు. తల్లి తండ్రులకి బిడ్డలు మరి బిడ్డలకి తల్లిదండ్రులు లేకుండా దిక్కు లేని వారిగా ఎంతో మంది ఆగిపోతున్నారు. ఈనాడు ఊరికి ఉత్తరాన ఎంతో మంది పెట్టబడుతూ ఉన్నారు. ఒక్క క్షణము ఆలోచించండి. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నెన్నో రకరకాలైన పరిస్థితులు మానవుని చుట్టుముడుతున్నాయి. దేవుడు ఒక టయాన్ని నిర్ణయం చేశాడు, కానీ మానవుడు దేవుని మాటని ధిక్కరించిన కారణాన్ని బట్టి మనుషుడు మరి మధ్య ఆయుష్ కాలంలోనే చనిపోతున్నాడు. అయితే కొంచెము ఆలోచించి, ఇకనైనా బతికున్న వారైనా ఆలోచించి మరి సృష్టికర్తని నమ్ముకుంటారని, తెలుసుకుంటారని, మరి మనము మొక్కిన వారిలో ఎందు వెతికినా మరి వారు మనకంటే పాపములో ఉన్నారు. వారి కోసమును, మన కొరకును, మరి అందరి నిమిత్తమును ఆది సంభూతుడు మహాదేవుడును మనందరి కోసం వచ్చి ఈ లోకానికి నర అవతారం ఎత్తి మన నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసమే ఆయన రక్తము సిందించాడు. ఆయన రక్తము సర్వ మానవ జాతి పాపమును కడిగేటానికి సిద్ధంగా ఉంది. ఇకనైనా ఆలోచించి
మన అనుకున్న వారు, స్నేహితురాలు అనుకున్న వారు, బంధువులు బాంధవ్యాలు అనుకున్న వారు అనేకులు ఈరోజు మనతో లేరు. చాలా మంది వెళ్ళిపోయారు. మనము కూడా వెళ్ళాలి ఏదో ఒక రోజున. కానీ మోక్షానికి చేరే మార్గము ఇదిగో నేను చూపిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారము. తెలిసి ఇకనైనా మారండి, మార్పు చెందండి. మనతో ఉన్నవారు, మన అనుకున్నవారు ఈరోజు మనతో లేరు. ఎందుకు లేరు? ఎక్కడికి వెళ్ళారు అంటే, వస్త్రము పాతబడిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? వస్త్రము కంటికి కనపడకుండా వెళ్ళిపోతుంది. అలాగనే దేవుడు వారి వారి యొక్క టయము కాక మునిపే మానవుడు ఆజ్ఞ ధిక్రము పాపము ద్వారాగా మధ్య ఆయుష్ కాలములోనే నిర్దాక్షిణంగా వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించి కలుగుతున్న పరిస్థితుల్ని దృష్టించి కొన్ని అనుభవ పాఠాలు నేర్పుతున్నాయి. కలుగుతున్న పరిస్థితులు ఇకనైనా కళ్ళు తెరిసి, ఇకనైనా ఎన్నాళ్ళు యేసు ప్రభు వారిని దూషించావేమో. గతంలో నేను కూడా దూషించాను, నాకంటే ముందున ఉన్నవారు దూషించారు. ఎరసి మనమందరం యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేసినాం. కానీ మన కళ్ళు, మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అందుకే ఈరోజు నేను నా భారతదేశ ప్రజలు మోక్షానికి చేరాలని మరి ప్రయాసపడుతున్నాను. నాకంటే ముందున ఉన్న మరి దైవ సేవకులు అహోరాత్రులు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి వారి యొక్క కష్టానికి ప్రతిఫలం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముకొని ఉన్నారు. చాలా మంది యేసు ప్రభు వారిని అంగీకరించారు. ఈరోజు చాలా మంది తెలుసుకున్నారు. ఇంకా కొద్ది మంది ఉన్నారు మూర్ఖత్వముతో. ఈ రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ, మరి అమర ప్రసాద్, ఇంకా కొద్ది మంది ఉన్నారు. మరి వారు కూడా తెలుసుకుంటారని, కలుగుతున్న పరిస్థితులను దృష్టించి మరి ఆ పాఠాల ద్వారాగా వారు కూడా తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఎన్నో సాక్ష్యాలు క్రైస్తవ జీవితాలలో ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి.